హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొటికి పద్మజ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే మొదటగా చూడొచ్చు. ఈరోజు వీడియోలో సింపుల్గా పాలకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. ముందుగా ఈ పాలకూర ఫ్రైని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, అల్లం జింజర్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేపిన పల్లీలు, సన్నగా తరుక్కున్న పాలకూర. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మొదటగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 4 పోపు దినుసులు వేసుకొని కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్నగా నేను దంచుకున్నాను. దంచిన అంటే క్రష్ చేసిన వెల్లుల్లిపాయ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలి. తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా అల్లం జింజర్ పేస్ట్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ కారం అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ మసాలా వేసిన తర్వాత ఇలా ఒక్కసారి బాగా కలియ తిప్పాలి. ఇలా పోపు వేగింది అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం బాగా నేను ఇది ఒక 2 times బాగా వాష్ చేసి కడిగిన పాలకూరని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ అంతా వంపేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి పాలకూర బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. దానికి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను పల్లీలు ఇక్కడ వేయించి ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి దాన్ని కోర్స్ పౌడర్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర ఉడికేంత లోపల ఈ పొడి మనం తయారు చేసుకోవాలి. ఇలా పల్లీ పొడి వేయడం వల్ల పాలకూర ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా, ఆకు మొత్తం చాలా ఎక్కువ వేసాను నేను, కానీ కొంచెం అయిపోయింది. సో ఇలా ఒకసారిగా మగ్గిన తర్వాత ఒకసారి అంత బాగా తిప్పి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా తిప్పాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి మూత పెట్టి కొద్దిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూసారుగా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో కొంచెం మాత్రమే వాటర్. ఇలా తిప్పుతూ ఉండగానే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పల్లీ పొడి నేను కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ వేసి బాగా తిప్పాలి.
ఆ పొడి మొత్తం ఆకుకూరకి మొత్తంగా కలిసే విధంగా కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారుగా, టెక్స్చర్ కానీ రంగు కానీ చాలా బాగుంటుంది. ఇలా పల్లి పొడి వేసుకొని చేసుకోవడం వల్ల పాలకూర నార్మల్గా చిన్నపిల్లలు తినరు. ఇలా చేసి ఇవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా పాలకూర ఫ్రై తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.